అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది జయరామ్ ఫ్యాషన్స్. ఈరోజు ఫుల్ కాలర్ నెక్ బ్లౌజ్ కట్ చేసి కుట్టడం ఎలాగో తెలుసుకుందాం. కాలర్ నెక్ ఎలా ఉండాలి అనేదానికి రెడ్ కలర్ కొలతలే కీలకం. పీస్ని నీట్గా వేసేయండి. ఎలా ఉంది స్కేల్ సరిపడా మార్క్ వేసేయండి. అది కింద మడత వేయడానికి 14 ఇంచులకు ఒక మార్క్ వేయండి. ఇంకొక 1/2 ఇంచు వరకు మార్క్, అది కట్ చేసుకోవడానికి 11 ఇంచులకు ఒక మార్కు, 11 ఇంచులకు ఒక మార్కు. ఎందుకంటే 22 ఇంచులు పీసు లూజుకు సరిపడుతుంది. ఇది 7 ఇంచులకి ఒక మార్కు. షోల్డర్ 6.8 వరకు ఒక మార్కు. ఆర్మ్ డౌన్ 1.5కి ఒక మార్కు. సైడ్ కుట్లు వేసుకునేదానికి అది. ఇప్పుడు ఆర్మ్ లూజు 16 ఇంచులు ఉంది. 8 వస్తేనే కరెక్ట్. ఆ కుట్లు వేసుకునేంత వరకు చూసుకుంటే 8 రావాలి. పీసు కట్ చేసేంత వరకు కాదు. ఇప్పుడు కరెక్ట్గా షోల్డర్ కొలత ఎట్లుందో అంత కరెక్ట్గానే మార్క్ వేయాలి. 1 ఇంచుకు ఒక మార్క్ వేయండి. నెక్ విడ్త్ వచ్చి 2.8. కాలర్ నెక్ కదా, కొంచెం నెక్ దగ్గర ఎక్కువ పీస్ ఉండాలి. ఇంకా కొద్దిగా 1/2 ఇంచుకు మనం కుట్లుకి వేసుకున్నాం, కానీ ఇంకా కొంచెం ఉంటేనే కరెక్ట్. కాబట్టి ఇంకో 2 పాయింట్లంతా నెక్ దగ్గర ఇట్లా మార్క్ చేసుకోండి. కట్ చేసేయండి. మళ్ళీ ఒకసారి సరి చూసుకోండి. 8 రావాలి. వాటికి కరెక్ట్గా 8 వస్తేనే కరెక్టు. ఎందుకంటే ఆర్మ్ లూజు 16 ఇంచులు ఉంది. బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం. ఇక ఫ్రంట్ పార్ట్ సేమ్ అది ఎలా ఉందో అలాగనే కట్ చేసేసేయండి. బ్యాక్ పార్ట్ పక్కనకి వేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఆర్మ్ లూజ్ ఇంకొంచెం కరెక్ట్గా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కాలర్ నెక్ బ్లౌజులకి 1/2 ఇంచ్ వరకు ఇంకొంచెం ఇలా మార్క్ చేయండి. హాఫ్ ఇంచ్ వరకు ఉంది చూడండి అది. ఇప్పుడు అట్లా అంతవరకు ఇంకా తీసేసుకోవాల్సి ఉంటుంది ఆడ రౌండ్గా. ఎందుకంటే నీట్గా ఉంటుంది అలా కట్ చేసుకుంటే. నెక్కు 3 ఇంచులకి మార్క్ చేసుకునే కుట్లుకి అది 2.8కే కట్ చేసుకోండి. డౌన్కి వచ్చి 4 ఇంచుల వరకు కట్ చేసుకోండి. ఇప్పుడు 1.5 ఇంచు దాకా మార్క్ చేసుకోండి రౌండ్గా. ఇప్పుడు ఈడు మనం పెట్టే కొలతలే నెక్ ఎలా ఉండాలి అనేది తెలియజేస్తుంది. ఇక క్రాస్ బెల్ట్ తీసేయండి. 3.5, 2.5, 2.5. ఇప్పుడు అక్కడ ఇంకొంచెం షేప్ తీసేయాలి.
ఎందుకంటే అక్కడ షేప్ తీసేయకపోతే అంత మంచిగా ఉండదు. మనుషుని బట్టి ఇక్కడ పీస్ తీసేసుకోండి. అది లూజ్ అవసరం అంటే తక్కువ తీసేయండి, లేదంటే ఎక్కువ తీసేయండి. మూడున్నర ఇంచు దాకా ఒక మార్క్ చేసుకోండి స్ట్రైట్గా షోల్డర్కి. ఆర్మ్ లూజ్ సైడ్ కూడా ఒక మార్క్ చేసుకోండి అట్లా గుర్తుకి. అట్లా కరెక్ట్గా చూసుకోవాలి మీరు. 2 ఇంచుల దాకా కరెక్ట్గా కట్ చేస్తే సరిపోతున్నాడు. క్రాస్ బెల్ట్లో 2 ఇంచుల దాకా ఒక పీస్ని కట్ చేసి తీసేయండి 2.5 సైడ్. ఇంకా స్లీవ్స్ ఇప్పుడు ఆర్మ్ లూజ్ అలా చూసుకుంటే సరిపడుతుందా లేదా అని రఫ్గా అర్థమవుతుంది. 8 ఇంచుల దాకా పొడవు, 3 ఇంచులు తక్కువ చేసుకోండి. అప్పుడు కింద వైపు 3 ఇంచులు తక్కువ ఉంటే సరిపడుతుంది. ఆర్మ్ లూజ్ చూసుకోండి, ఆటికి మార్క్ పెట్టుకోండి. ఇక్కడ 1.5 ఇంచు దాకా ఒక మార్క్ చేసుకోండి, అంతవరకు కుట్లు వస్తాయి. పైన 1 ఇంచు వరకు ఒక మార్క్ చేయండి. ఓ స్కేల్తో మార్క్, 1/2 ఇంచుకి ఇంకొక మార్క్. నీట్గా కట్ చేసుకోండి. కొన్ని రోజులు కట్ చేస్తే ఆ షేప్లో అవంతగా వచ్చేస్తాయి. నీట్గా షేప్ తీసేసుకోండి, సరిపడుతుంది. ఆ 1.5 ఇంచు దగ్గరికి అవతలకు కట్ చేయొద్దండి. ఇంకా కుట్టేది తెలుసుకుందాం. క్రాస్ బెల్ట్ల మీద ముందుగా కుట్లు వేయండి. ఆ 3.5 రెండు ఒకే చోటు ఉండాలి. ఆ ఫుట్ లెవెల్కి వేసుకుంటూ వచ్చేయండి. ఆ వేస్ట్ అంతా తీసేసుకోండి. అలా రెండు కరెక్ట్గా ఉండాలి. స్లీవ్స్కి అంచుంది కాబట్టి ఒకసారి ఫోల్డ్ చేసి కుట్టేయండి, ఏమవ్వదు. అవి రెండు ఆ మార్క్ చేసుకునేవి రెండు ఎదురెదురుగా ఉండాలి.
ఫ్రంట్ పార్ట్ని ఎలా కుట్టది చూడండి. ఒకసారి చూసుకోండి ఆ క్రాస్ బెల్ట్ కరెక్ట్గా సరిపడుతుందా, తక్కువ వస్తుందా, ఎక్కువ వస్తుందని. ఇప్పుడు ఇంకా పీస్ ఉంది కాబట్టి ఇంకొంచెం కుట్టేయాలి. మీకు ఇలాంటి సమస్య వస్తుందని చెప్పి అలా చూపెడుతున్నాను, లేదంటే ఈ ఎడిట్లో అది తీసేసి నీట్గా కుట్టినట్లు చూపెట్టగలను. ఎక్కువ వస్తే వేయండి, పీస్ని అయితే కట్ చేయకూడదు ఎప్పుడే కానీ. ఏ పీస్ని కట్ చేసుకోకూడదు. ఒకవైపు ఎంత కుట్టింటామో ఇంకోవైపు అంతే కుట్టాల్సి ఉంటుంది కరెక్ట్గా. ఇప్పుడు చూడండి నీట్గా కరెక్ట్గా సరిపడుతుంది. అంతవరకు కుట్లు వస్తాయి కరెక్ట్గా. ఇప్పుడు అలాగే మార్క్ చేసుకొని బ్యాక్ పార్ట్ మీద మార్క్ చేసుకుని తాకి కట్ చేయండి. ఇప్పుడు అట్లా నీట్గా తీసేసుకోండి. ఇప్పుడు కుట్టండి. షోల్డర్లు జాయింట్, రెండు కుట్లు వేసేసుకోండి. బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసి కుట్టేస్తున్నాం అంతే. హెమ్మింగ్ చేసుకొని వేస్తాను. మళ్ళీ రెండు కరెక్ట్గా వచ్చేలాగా ఫోల్డ్ చేసుకొని కుట్టేసేయండి. క్రాస్గా ఒక పీస్ తీసి పెట్టుకోండి, అవసరమవుతుంది. మెడకి కాలర్ కుట్టినప్పుడు వీటితో కుట్టుకోవాల్సి వస్తుంది. ఇది లైనింగ్ క్లాత్ బ్లౌజ్ కాదు కాబట్టి ఇలాగా కుట్టాల్సి ఉంటుంది.
ఇప్పుడు హుక్కులు పట్టి దారాల పట్టీల కోసం 2 పీసులు కట్ చేసుకోండి. ఇది హుక్స్లు పట్టి మళ్ళీ ఇంకోసారి ఫోల్డ్ చేయండి. ఎక్కువ వెడల్పు పెట్టొద్దండి, 1 ఇంచుకి తక్కువగానే ఉండాలి. అది వెడల్పు 1/2 ఇంచుకి ఎక్కువ ఉండాలి, 1 ఇంచుకి తక్కువ ఉండాలి. ఇంకోసారి ఫోల్డ్ చేసి కుట్టేయండి. ఇది దారాల పట్టి. పైన కుట్టేసుకుంటే అట్లా నీట్గా ఉంటుంది. అక్కడ ఒకసారి ఫోల్డ్ చేసి ముందుగానే మడత వేయండి, లేదంటే కరెక్ట్గా కుట్టరు. మీరు కరెక్ట్గా ఎల్ షేప్ ఉండాలి, ఆడ 90 డిగ్రీస్లో కనపడాలి, ఆడ కింద వైపు కరెక్ట్గా అట్లా కుట్టాలి. ఇంకొక కుట్టు వేసేయండి. ఇప్పుడు స్లీవ్స్ అతకబెట్టేయండి. అలా చూసుకోండి, స్లీవ్స్ కుట్టే ముందుగాలుగా అది కరెక్ట్గా ఉండాలి. ఆ మార్క్ వేసుకొని ఉండేది ముందు వైపుకి వచ్చేలాగా కుట్టుకోండి. స్లీవ్స్కి మార్క్ వేసుకున్నాం కదా, అది ముందు వైపు రావాలి. షేప్ తీసుకొని ఉండేది ఎప్పుడు ముందు వైపు ఉండాలి. నీట్గా అట్లా గోటుతో ప్రెస్ చేసేయండి. ఇంకోటి కుట్టేయండి. షోల్డర్ మీద కరెక్ట్గా మార్క్ వచ్చేస్తుండాలి ఎప్పుడు కుట్టినా కూడా. రెండు కుట్లు వేసుకోండి. సైడ్ జాయింట్ ఆరు 6.5కి ఒక మార్క్ చేస్తూ కుట్టేయండి. కాలర్ నెక్ కాబట్టి ఛాతీ దగ్గర కొంచెం లూజ్ ఉండాలి. కొద్దిగా ఆ మార్క్ కంటే కొంచెం లూజ్ కుట్టుకోండి, లేదంటే అదే మార్క్ మీద అయినా కుట్టుకోండి. ఒకవైపు ఎలా కుట్టామో ఇంకోవైపు కూడా అలాగే కుట్టాలి. కరెక్ట్గా ఉండాలి కొలతలు, లేదంటే జాకెట్ చెడుతుంది.
ఇంకా కాలర్ ఎలా కుట్టాలో తెలుసుకుందాం. అవి రెండు సమంగా వచ్చేలాగా చూసుకోండి. ఎక్కువ ఉంటే ఏదైనా కొద్దిగా కట్ చేసుకోండి. సెంటర్కి ఒక గుర్తుగా కట్ చేసుకోండి. అది పేపర్ కాన్వాస్. ఇప్పుడు ఆ రెండింటిని పట్టుకొని ఒకవైపు నుంచి అలా మార్క్ చేసుకోవాలి. ఎంతవరకు వస్తుందో అంతకు మార్కు అంత కట్ చేసుకోవాలి. ఇలా మీకు కట్ చేసుకునే రాకపోతే జెంట్స్ కాలర్లు అమ్ముతుంటారు. ఒకటి తీసుకొచ్చి కింద వైపు ఇలా పెట్టుకుంటే ఓ 2 ముక్కలుగా ఉంటుంది. అది ఒక ముక్కని ఇలా పెట్టుకుంటే కరెక్ట్గా వస్తుంది కొన్ని రోజులు మీకు. లేదంటే నెక్లు ఇవి ఎలా కట్ చేయాలో నేను మళ్ళీ వీడియో చేసి పెడతాను. అలా సమంగా రావడానికి ఆ కొలతలన్నీ ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ తీసుకోకుండా సమంగా రావడానికి ఆ కొలతలు అలా నీట్గా కట్ చేసుకోండి. అలా కుట్టుకోవాలి. ఒకవైపు వంకరగా ఉండే వైపు కుట్టది, 2 వంకరలు ఉండే వైపు కుట్టరాదు. ఒకే వైపు వంకరగా ఉంటుంది, అటువైపు మాత్రమే కుట్టుకోవాలి. కింద వైపు 2 వంకరలు ఉన్నాయి చూడండి. ఇది ఒకే తరహాలో వంకర ఉంది, ఆ వైపు మాత్రమే కుట్టాలి ఎప్పుడు కుట్టినే. కింద ఇప్పుడు చూడు ఒక వంకర, మళ్ళీ వెలుపలికి వచ్చి ఇంకో వంకర. ఇప్పుడు ఇంకోసారి కూడా చెక్ చేసుకోవాలి. ఎక్కువ కాకూడదు, తక్కువ కాకూడదు. సరిపోతుంది. ఎక్కువ ఏమైనా ఉంటే తీసేసుకోవాల్సి ఉంటుంది. కుట్టేసేసి తిరిగేసేయండి వాటిని నీట్గా. ఇప్పుడు నీట్గా తిరిగేయండి. నీట్గా అంతా అలా ప్రెస్ చేసుకొని ఒక కుట్టు వేయండి పైన. ఇప్పుడు సెంటర్కి ఒక మార్క్ లాగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఆ సెంటర్ నుంచి కుట్టేసుకుంటూ వచ్చేయండి. ముందుగా సగం నుంచి కుట్టు వేసుకుంటూ వచ్చేయండి. ఫుట్ లెవెల్కి కుట్టుకుంటూ వచ్చేయండి. ఎక్కువ కుట్టద్దు, చాలా తక్కువ కుట్టాలి. ఇప్పుడు ఈ సగం కరెక్ట్గా సరిపడింది. ఇక ఫస్ట్ నుంచి కుట్టుకుంటూ వచ్చేయండి అది కాలర్. అటువైపు సరిపోయిందంటే ఇటు కూడా సరిపోతుంది.
కాలర్ మీద పెట్టుకొని క్రాస్ పీస్ని కుట్టుకుంటూ వస్తున్నాం. కొత్తగా నేర్చుకునే వారి కోసమేనండి ఈ వీడియో. ఇప్పుడు దాన్ని ఫోల్డ్ చేస్తూ ఇంకొక కుట్టు వేసుకుంటూ వచ్చేయండి. మామూలుగా హెమ్మింగ్ కుట్టుకి ఎలా వేసుకునే వాళ్ళమో హెమ్మింగ్ చేసుకునే దానికి అలానే ఇప్పుడు కూడా కుట్టుకుంటూ వచ్చేయండి. ఎక్కడన్నా వేస్ట్ పీస్ ఎక్కువగా ఉంటే తీసేసుకోండి. ఫోల్డ్ చేస్తూ ఇంకొక కుట్టు వేసేయండి. లూజ్ కుట్టు వేసేయండి. అది హెమ్మింగ్ చేసుకున్నాక తీసేసుకునేది. వెనక 2 డాట్స్ వేసుకుంటే స్టిచ్చింగ్ చేసేది మొత్తం అయిపోయినట్లే. లూజ్కి సరిపడా వెనకాల 2 డాట్లు వేసుకోండి. ఇప్పుడు ఆ పొడవును చూసుకోండి. మెడ దగ్గర కొంచెం పొడవు ఉంటుంది, ఎందుకంటే కాలర్ నెక్ది అలా ఉండాలి. స్లీవ్స్ దగ్గర 14 ఉంది, మెడ దగ్గరకు వచ్చేసరికి 14 జాస్తి ఉంది. నడుం రోజు 32 ఇంచులు ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.